హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 11th July 2020 టోటల్ హిందూలోని న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఈ యొక్క ఏ ఆర్టికల్స్ ఏ పేజ్లో ఎంత అంటే ఏ ప్లేస్లో ఏ ఎడిషన్లో ఉన్నాయనేది చెప్పడానికి లిస్ట్ అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రైమ్ యాజ్ పనిష్మెంట్. ఆల్రెడీ మార్నింగ్ మనం హిందూ ఎడిటోరియల్ తెలుగులో మన యొక్క ఆర్టికల్ గురించి చెప్పుకున్నాం. ఒకసారి మనం ఓవర్వ్యూ చూద్దాం అనమాట. యాక్చువల్గా రీసెంట్గా ఈ యొక్క జూలై 3వ తారీఖున వికాస్ దోబే అనే అతను ఈ యొక్క యూపీకి సంబంధించినటువంటి ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఒక 8 మందిని కాల్చి చంపాడు అనమాట. ఇప్పుడు ఆ యొక్క వికాస్ దోబే అనే అతన్ని నిన్న ఎన్కౌంటర్లో చంపేయడం జరిగింది. సో ఇలా ఎలా జరిగిందంటే అతని ఉజ్జయిని నుంచి ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోని ఉజ్జయిని నుంచి అతను తీసుకొస్తుంటే అతను మధ్యలో ఏమైందంటే అతను ఆ యొక్క పోలీసుల దగ్గర నుంచి ఎస్కార్ట్ పోలీసుల దగ్గర నుంచి ఈ యొక్క తుపాకీని లాక్కొని వాహనాన్ని తీసుకొని పారిపోతున్న సమయంలో పోలీసులు అతన్ని చేసి ఎన్కౌంటర్ చేసి చంపేశారనమాట. సో ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే మనకు అందరికీ అనుమానించదగ్గ అంశాలు ఏంటి అంటే ఇక్కడ 600 కిలోమీటర్లు రాత్రిపూట పోలీసులు ప్రయాణం చేయడం ఒకటి. సో ఆ యొక్క ఎన్కౌంటర్ అంటే అంత క్రూయల్ అయినటువంటి అంటే 62 పైన కేసులు ఉన్నటువంటి అలాంటి వ్యక్తిని అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఈవెన్ దో హ్యాండ్ కప్స్ కూడా వేయకుండా అతను తీసుకురావడం అనేది అందరినీ ఆశ్చర్యకరిస్తున్న అంశం అనమాట. దీంట్లో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎన్కౌంటర్లు అనేవి మనకు సాధారణంగా జరుగుతున్నాయి అనమాట. ఈ ఎన్కౌంటర్స్ అనేవి ఇలా పెద్ద పెద్ద నేరస్తులనే కాకుండా మామూలుగా మనం చూస్తే ఇంకా తమిళనాడులో కస్టోడియల్ డెత్స్ జరుగుతున్నాయి. సో అయితే ఏమవుతుందంటే పూర్తిగా ఈ యొక్క చట్టాన్ని ఈ యొక్క పోలీసు అనే వాళ్ళు చేతిలో తీసుకుంటారనమాట. అందుకే క్రైమ్ యాజ్ పనిష్మెంట్ అంటే ఆ క్రైమ్కి తగ్గట్టే పనిష్మెంట్ ఉండాలి. క్రైమ్ చేశాడు, దానికి తగ్గ ప్రొసీడింగ్స్ జరగాలి, దానికి తగ్గట్టుగానే ఎంత అంటే వాడు చేసిన నేరానికి సరిపోయేంత శిక్ష అనేది ఉండాలి. వాడు చేసిన నేరం కన్నా ఎక్కువ శిక్ష కానీ తక్కువ శిక్ష కానీ అనేది ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు స్టేట్లు అనేవి ఏం చేయాలంటే ఈ యొక్క క్రైమ్ని జరగకుండా చూడడానికి ఒక గట్టి అయినటువంటి చట్టాలు తీసుకురావాలా. దాంతోపాటు ఇంకా ఏం చేయాలంటే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చట్టాన్ని అతిక్రమించకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క దేశం మీద రాష్ట్రాల మీదే ఉందని చెప్పారు. ఈ యొక్క టైటిల్లోనే మనకు ఇంక్లూడ్ చేశారనమాట. దీంతోపాటు ఈ యొక్క ఫేక్ ఎన్కౌంటర్స్ అనే మనం చూస్తే కనుక ఎక్కువగా ఫేక్ ఎన్కౌంటర్సే ఉంటున్నాయి అనమాట. పోలీసు చేసే ఎన్కౌంటర్ దీంట్లో ఏం చేశారంటే లాస్ట్ టైం మనం దిశ మర్డర్ కేసులో ఒక 4 కూడా ఎన్కౌంటర్ చేశారు. ఆ అంశాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. అంటే అలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దిశ మర్డర్ రేపటి మర్డర్ తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్ చేసిన తర్వాత సామాన్య ప్రజానీకం అనేది రోడ్ల మీదకి వచ్చి యొక్క అంటే డ్యాన్స్ వేశారనమాట. అంటే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇలాంటి అంటే వాళ్ళకి తెలియదు ఇలా జరిగితే ఇలా ఎన్కౌంటర్లు చేయడం వల్ల రాబోయే కాలంలో జరిగిపోయే పరిణామాలు పర్యవసానాలు వాళ్ళకి తెలియవు కాబట్టి అలా వ్యవహరిస్తున్నారు. సో ఇలా కనుక జరిగితే రాబోయే కాలంలో ఏమవుతుందంటే పూర్తిగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఈ న్యాయ వ్యవస్థ కావచ్చు లేకపోతే ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ పరిపాలన ఇలాంటి అన్ని అంశాలు కూడా పూర్తిగా దెబ్బతింటాయి అనమాట. పోలీసుల యొక్క ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ అనే వాళ్ళ యొక్క బలం అనేది పెరిగిపోద్ది అనమాట. సో అలాంటి బలం పెరగడం వల్ల ఏమవుతుందంటే చట్టం అనేది అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగానో అందరికీ న్యాయం చేసే విధంగానో అలాంటి అంశాల నుంచి బయటవేయబడుతుంది. ఆల్రెడీ ఇంత కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అంటే అమాయకులు చంపేయడం కస్టడీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాంటి విధానాన్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా రాబోయే కాలంలో ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అనమాట. అంటే న్యాయానికి అతీతంగా న్యాయాన్ని మించి మరీ వీళ్ళు ఈ యొక్క పోలీసులు వ్యవహరించారనమాట. సో ఇలాంటి దాంట్లో ఏంటంటే అండర్మైన్స్ రోల్ ఆఫ్ లా అండ్ ద జ్యుడిషియరీ ఇది ఎప్పుడు కూడా ఇలాంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క జ్యుడిషియరీలోనూ ఆ చట్టం కింద పరిధిలోనే ఉండాలి. కానీ ఈ యొక్క ఎక్స్ట్రా జ్యుడిషియల్ అనమాట అంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థను కాదని న్యాయ వ్యవస్థను మించి మరి ఇలాంటి తప్పులు అనేవి చేయకూడదు అనమాట. సో ఇప్పుడు మనం ఏవైతే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయన్నమాట. షిఫ్ట్ అనే అంశం ఒకటి, సర్టైన్, నెక్స్ట్ ప్రాపోర్షనేట్ అనమాట. అంటే ఈ యొక్క షిఫ్ట్ అవుతుంది ఏది ఫస్ట్ ఏం చేస్తుంది ఇలాంటి సిస్టంలో ఏమవుతుందంటే ఇలా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ జరిగిందనుకోండి ఫస్ట్ నేరస్తులు మాత్రమే చంపబడతారు. ఆ తర్వాత ఆ యొక్క విధానం అనేది మారిపోయి అమాయకులను కూడా అంటే ఇష్టానుసారంగా వ్యవహరించే అంటే దీంట్లో షిఫ్ట్ వస్తుంది అనమాట. సో ఈ యొక్క సర్టనిటీ ఏదైతే ఉందో ఏదైతే స్థిరమైనటువంటి విధానం ఏదైతే ఉందో అంటే ఒక ప్రొసీడింగ్స్ కానీ లేకపోతే ఈ యొక్క న్యాయ వ్యవస్థ కోర్టులు ఇవన్నీ అలాంటి సర్టనిటీ అంతా కూడా పూర్తిగా దెబ్బతింటుంది అనమాట. సో ఈ యొక్క ప్రపోర్షనేట్ పెరిగిపోతుంది. ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నేరపూరితమైన అంశాలు ఆ యొక్క ప్రపోర్షనేట్ అనేది కూడా పెరిగిపోద్ది అనమాట. సో ఏమవుతుందంటే లీగలైజ్డ్ ఇప్పుడు దాకా మనం రౌడీల్ని యొక్క క్రైమ్ చేసేవాళ్ళని చూసాం. లీగలైజ్డ్ క్రైమ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. లీగలైజ్డ్ క్రైమ్స్ అనేవి జరగడం మొదలవుద్ది అనమాట. సో ఈ 3 అంశాలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని చెప్తున్నారు అనమాట. ఇంకా మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే డూ వీ నీడ్ ఏ ఫిజికల్ కౌన్సిల్. ఫిజికల్ కౌన్సిల్ అనేది అవసరమా అంటే ఫిజికల్ అంటే ఏంటంటే ఈ యొక్క మన ఏదైతే భాండాగారం అంటాం అనమాట. ఇంతకుముందు రాజుల కాలంలో ఏంటంటే ఈ యొక్క భాండాగారం అని అంటాం. అంటే ఏదైతే మన ఖజానా అంటామో ఆ ఖజానా అనమాట. ఇప్పుడు మన భారతదేశానికి ఆ ఖజానాకు సంబంధించిన కౌన్సిల్ అనేది అవసరం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు చట్టాలు చూస్తే కనుక ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ చూస్తున్నాం. బడ్జెట్లో ప్రతిపాదనలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే ఆ యొక్క ఏదైతే పార్టీ ప్రయోజనాలకు అనుకూలంగానే ఉంటున్నాయి.
పార్టీ యొక్క ఎజెండాకు అనుకూలంగానే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పిందో ఆ మేనిఫెస్టోకు అనుకూలంగా ఉండటము, లేకపోతే కొన్ని వాటికి కేటాయింపులు ఎక్కువగా జరగటం, ప్రాధాన్యత ఉన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యతలు అంటే కేటాయింపులు ఎక్కువ జరగటం. దాంతోపాటు ఏంటి అంటే ఎలక్షన్స్ టైంలో ఈ యొక్క కేటాయింపులు అనేది విధానం అనేది పూర్తిగా మారిపోద్ది అనమాట. ఇలాంటి అన్ని అంశాల వల్ల ఏమవుతుందంటే భారతదేశం యొక్క అభివృద్ధి అనేది దెబ్బతింటుంది అనమాట. ఎప్పుడైనా సరే చూడండి, ఒక బడ్జెట్ అనేది కనుక ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక రకమైన బడ్జెట్, యూపీఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరు. సో మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి లేకపోతే పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఎప్పుడు కూడా బడ్జెట్ కానీ కేటాయింపులు అనేవి మాత్రం ఉండకూడదు అనమాట. ఎలా ఉండాలంటే ఈ దేశంలో ఏవైతే అవసరమో, ఏదైతే ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే బడ్జెట్ అనేది చేయాలి. సో దానికి సంబంధించిన కౌన్సిల్ అనేది కూడా ఎప్పుడు రికమెండేషన్స్ జరగాలి. భారతదేశమే కాకుండా ప్రపంచంలోని యూఎస్ లాంటి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క ఫైనాన్షియల్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ ఫైనాన్షియల్ కౌన్సిల్స్ ఉండడం వల్ల వాటికి ఎంతో ప్రభావవంతమైనటువంటి బడ్జెట్ ఇవ్వడానికి ఒక అవకాశం అనేది ఏర్పడే విధంగా ఉందన్నమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి, ఒకసారి చూద్దాం. ఫర్ స్టిమ్యులేటింగ్ ఎకనామిక్ రికవరీ రెమెడీ సజెస్టెడ్ ఈజ్ బారోయింగ్ బై ద గవర్నమెంట్ అండ్ స్పెండింగ్ మోర్. అంటే ఇప్పుడు మనకు ఆర్థికంగా మనకేంటి మనం ఉత్తేజపరచాలి లేకపోతే ప్రోత్సహించాలి అంటే మనం ఏం చేయాలి అంటే గవర్నమెంట్ అనేది అప్పులు చేయాలి, బారోయింగ్స్ చేయాలి. దాంతోపాటు ఏంటి ఖర్చు అనేది ఎక్కువ పెట్టాలంటే ఆ అప్పు చేసిన అమౌంట్ని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఏంటంటే ఆ యొక్క మనీ యొక్క చలామణి పెరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరి యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఏమవుతుంది, వాడు కొనుగోలు అంటే వస్తువులను కొనుగోలు చేసే ఒక అవకాశం వస్తుంది అనమాట. దీనివల్ల ట్యాక్స్లు వస్తాయి, దాంతోపాటు యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అంటే డిమాండ్ పెరుగుతుంది, వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ పెరుగుతుంది, అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరగాలి అంటే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ఒక చైన్ అనమాట, ఈ యొక్క సైక్లిక్ ప్రాసెస్ ఒక చైన్ సిస్టమ్ అనమాట. సో ఆ విధానం అంతా డెవలప్ అవుతుందని సో బారోయింగ్ చేయాలన్నారనమాట. కానీ దీంట్లో ఇంకో సమస్య కూడా ఉంది, ఆల్సో టు సపోర్ట్ వనరబుల్ హౌస్ హోల్డ్స్. దీంట్లో ఏంటంటే ఈ యొక్క బారోయింగ్ చేసిన తర్వాత ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఎవరైతే హానికరమైనటువంటి స్థితిలో ఉన్నారో అలాంటి హౌస్ హోల్డ్స్కి సహాయపడే విధంగా ఉండాలన్నమాట. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఇప్పుడు చెప్పే కదా డ్రాబ్యాక్స్ ఉంటాయని, ఆ డ్రాబ్యాక్స్ ఏంటంటే రైజింగ్ డెబిట్, అంటే ఈ యొక్క భారతదేశానికి అప్పు శాతం అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మన భారతదేశం యొక్క అప్పులు అనేవి పెరిగిపోయినాయి అనుకోండి, అప్పుడు ఇంకా ప్రపంచ దేశాల్లో మనం ఏంటంటే మనల్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది వస్తుంది అనమాట. ఆ దేశం మీద ఎక్కువ అప్పు ఉందని. సో మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ యొక్క ఎవరైతే పారిశ్రామికవేత్తలు అనేవాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపరు. దానివల్ల ఏంటంటే ఈ యొక్క పెట్టుబడులు అనేవి ఉపసంహరింపబడతాయి, కొత్త వాళ్ళు రారు, ఉన్నవాళ్ళు ఉపసంహరించుకుంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే థ్రెటన్స్ మీడియం టర్మ్ గ్రోత్ ఆఫ్ ప్రాస్పెక్టివ్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నప్పటికీ రాబోయే కాలంలో ఏమవుతుందంటే లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఈ యొక్క మీడియం ఏదైతే గ్రోత్ ఉందో అది పూర్తిగా దెబ్బతింటుంది అనమాట. గవర్నమెంట్ రీస్ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ బారోయింగ్, అన్క్లియర్ ఫిజికల్ స్టాన్స్ వైడ్లీ క్రిటిసైజ్డ్ బై ఎకనమిక్స్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ప్రస్తుతమానం ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క బారోయింగ్స్ గురించి ఆలోచించట్లేదు. ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలలో స్పష్టత అనేది లేదనమాట మన భారతదేశ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా పూర్తిగా ఏంటంటే విమర్శకు గురవుతున్నాయి అనమాట. ఏది క్రిటిసైజ్ చేస్తున్నారు అందరూ ఎకనమిక్స్ అందరూ కూడా. డ్రాఫ్ట్ ఏ credible plan for a fiscal consolidation post COVID-19 for a retaining market confidence. అంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏంటంటే ఫిజికల్ కన్సాలిడేషన్ పోస్ట్ కోవిడ్-19 సంబంధించిన కొత్త చట్టాన్ని దాన్ని ఏర్పాటు చేసి సో ఈ యొక్క మార్కెట్ కాన్ఫిడెన్స్ అనేది తిరిగి అంటే రీటైనింగ్ అనమాట, తిరిగి పొందే విధంగా పెంచే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ డిసిప్లిన్ రిజల్ట్ ఇన్ పర్సిస్టెంట్ డిఫిసిట్ అండ్ pro-cyclical policies, rising debit levels and loss in ఆ పాలసీ క్రెడిబిలిటీ. అంటే ఇప్పుడు మనకు ఫిజికల్ డిసిప్లిన్ అనేది లేదనుకోండి, ఆర్థికపరమైనటువంటి మనకు క్రమశిక్షణ అనేది కనుక లేకపోతే ఏమవుద్దంటే దాని పర్యవసానాలు ఏంటంటే అప్పులు అనేవి పెరిగిపోతాయి. సో ఇక పాలసీలు అనేవి తడబడతాయి, ఏవైతే పాలసీలు చేశారో అవి నిరుపయోగంగా పడిపోతాయి అనమాట. ఇంకా ఏంటంటే ఈ యొక్క డెబిట్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతాయి అనమాట, అంచెలంచెలుగా ఈ డెబిట్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఈ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాధాన్యత అనేది కోల్పోతాయి అనమాట. అంటే మనం ఏదైనా ఒక అప్పు చేసినప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం మనం ఎప్పుడైనా సరే ఒక మంచి ప్రణాళిక అనేది లేకపోతే కనుక ఎంత పెద్ద మన వ్యూహమైనా కానీ నాశనం అయిపోతుంది. ప్రణాళిక దాన్ని అంటే ఇంప్లిమెంట్ చేసే విధానం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. మెథడ్ యూజ్డ్ బై గవర్నమెంట్ ఫర్ రిటైనింగ్ మార్కెట్ కాన్ఫిడెన్స్, ఎస్టాబ్లిష్ న్యూ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఫర్ ఎన్ఫోర్సింగ్ ఫిజికల్ డిసిప్లిన్. సో ఇప్పుడు ఏంటి మార్కెట్లో యొక్క నమ్మకాన్ని పెంచుకోవడం కోసం ఇక భారతదేశం కొత్త ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయాలన్నమాట. సో ఎలాంటి అంటే ఈ యొక్క ఫిజికల్ డిసిప్లిన్ని ఏర్పాటు చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. ఫిజికల్ డిసిప్లిన్ ఎసెన్షియల్ టు ఇంప్రూవ్ అండ్ సస్టైన్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్, మెయింటైనింగ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ రెడ్యూస్ వనరబిలిటీస్. ఎప్పుడైతే ఈ యొక్క ఫిజికల్ డిసిప్లిన్ అనేది ఏర్పడిందో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఆ యొక్క ఆర్థికంగా మనల్ని పురోగమితులు చేస్తుంది. దాంతోపాటు ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్
ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అనే 2 భాగాలు ఉంటాయి. ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్ని స్టెబిలైజ్ చేస్తుంది. తర్వాత ఈ యొక్క ఏదైతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆర్థికంగా వాటిని తగ్గిస్తుంది అనమాట. సజెషన్ టు ఎస్టాబ్లిష్ ఫిజికల్ కౌన్సిల్. దీనికి ఏంటి అంటే దీనికి పూర్తి మంచి సలహా ఏంటంటే ఫిజికల్ కౌన్సిల్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలన్నమాట. ఫిజికల్ కౌన్సిల్ సజెస్టెడ్ బై ద 13th and 14th ఫైనాన్స్ కమిషన్ అండ్ ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ రివ్యూ కమిటీ 2017. అసలు ఈ ఫిజికల్ కౌన్సిల్ అనేది ఈ యొక్క 13-14 ఫైనాన్స్ కమిషన్లు, తర్వాత ఈ యొక్క బడ్జెట్ మేనేజ్మెంట్ రివ్యూ కమిటీ అనేది 2017 సంబంధించినటువంటి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ రివ్యూ కమిటీ అనేది ఒక కమిటీ అనేది 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ యొక్క ఫిజికల్ కౌన్సిల్ యొక్క ఆవశ్యకతను అవసరాన్ని చెప్పిందనమాట. 13th ఫైనాన్స్ కమిషన్ ద కౌన్సిల్ షుడ్ యాక్ట్ యాజ్ ఎన్ autonomous body reporting to the Ministry of Finance, Ministry to report to Parliament on matters dealt with the Council. సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఫైనాన్స్ 13వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒక ఏది కౌన్సిల్ అనేది అవసరం ఉండవు, ఫిజికల్ కౌన్సిల్ అనేది అవసరం. అది ఎవరి యొక్క ఆధిపత్యంలో నడుస్తుంది అంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళ యొక్క పెత్తనం కింద అది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనే వాళ్ళకి ఆ రిపోర్టింగ్ అంతా, ఆ కౌన్సిల్ అంతా కూడా ఎవరికి రిపోర్ట్ చేస్తుందంటే ఫైనాన్స్ మినిస్టర్కి రిపోర్ట్ చేస్తుంది. ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేయాలా, ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్లో చర్చించాలి, కౌన్సిల్ ముందు పెట్టి చర్చించాలన్నమాట. ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు అసిస్ట్ ద గవర్నమెంట్ ఇన్ అడ్రసింగ్ ఇట్స్ ఫిజికల్ టాస్క్ ఇన్ ఏ ప్రొఫెషనల్, ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. సో ఇంకా ఏంటి అనివార్యమైన అంశం ఏంటి అంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఫిజికల్ టాస్క్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రొఫెషనల్గా, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగాను, తర్వాత ఎఫెక్టివ్ మేనర్ అనమాట. అంటే ఎఫెక్టివ్గా అంటే ఏంటంటే ప్రభావవంతంగా ఉండే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు చర్యలైన మార్పులు తీసుకురావాలి. ఫిజికల్ కౌన్సిల్ లైక్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఎగ్జిస్ట్ ఆఫ్ 50 కంట్రీస్ అకార్డింగ్ IMF. అంటే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఫిజికల్ కౌన్సిల్ అనేవి మనం కనుక చూసుకుంటే అదొక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ అనమాట. ఇది ప్రపంచంలో 50 దేశాల్లో ఉన్నాయన్నమాట. ఈ యొక్క IMF లెక్కల ప్రకారం, అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లెక్కల ప్రకారం 50 దేశాల్లో ఈ యొక్క ఫిజికల్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏ దేశాలు మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే USA ఒకటి, ఆస్ట్రేలియా, కెనడా, UK, బ్రెజిల్, జపాను, కొరియా ఎక్సెట్రా ఇలాంటి దేశాలన్నింటిలో కూడా ఈ యొక్క ఫిజికల్ కౌన్సిల్ అనేది ఉందన్నమాట. కామన్ ఎజెండా టు ప్రమోట్ సౌండ్ ఫిజికల్ పాలసీస్ యాజ్ అ వాచ్ డాగ్స్. సో ఇప్పుడు కామన్ ఎజెండా అన్నిటికీ అంటే కామన్గా ఉన్న అంశం ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక మంచి యొక్క ఏదైతే ద్రవ్యానికి సంబంధించినటువంటి లేకపోతే ఖజానాకు సంబంధించినటువంటి ఈ యొక్క పాలసీలు అనేవి చేస్తారన్నమాట. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఆ యొక్క ఏర్పాటు చేసిన పాలసీలు అనేవి ప్రభావవంతంగా ఉన్నాయి అనేది గమనిస్తారన్నమాట. అంటే ఒక వాచ్ డాగ్స్ లాగా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. కామన్ ఆబ్జెక్టివ్, వీళ్ళందరి యొక్క కామన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి పురోగతి అనేది తీసుకురావాలనేది ఈ యొక్క ఫిజికల్ కౌన్సిల్ యొక్క ముఖ్యమైనటువంటి కామన్ ఆబ్జెక్టివ్ అనమాట. అసిస్టింగ్ ద నేషనల్ లెజిస్లేచర్స్ టు మానిటర్ అండ్ ఎవాల్యుయేట్ ద ఫిజికల్ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్. అంటే ఈ యొక్క నేషనల్ లెజిస్లేచర్స్ ఎవరైతే ఉన్నారో వీటిని ఈ యొక్క మానిటర్ చేస్తూ ఉండాలి ఈ ఫిజికల్ కౌన్సిల్ని. సో దాంట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ ఏమైనా కావాలంటే చేస్తూ ఉండాలన్నమాట. టు ఇంపార్ట్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ బై ఆబ్జెక్టివ్లీ ఎస్టిమేటింగ్ ద కాస్ట్ ఆఫ్ వేరియస్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇంకా వీళ్ళు ఏం చర్యలు తీసుకోవాలంటే దీంట్లో చాలా వరకు వీళ్ళు పారదర్శకంగా ఉండాలా. సో దాంతోపాటు ఈ కాస్ట్ అనేది ఈ యొక్క పాలసీకి సంబంధించినటువంటి ఖర్చు ఎంత ఉంటుంది అంటే ఒక పాలసీ అనేది ప్రపోజ్ చేశారు. ఇప్పుడు సపోజ్ అమ్మఒడి అనే పథకం ఉంది, మన ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అమ్మఒడి అనే పథకం ఉందనుకోండి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది ఉన్నారో ఆ పాలసీకి సంబంధించినటువంటి ఎస్టిమేటింగ్ కాస్ట్ అనేది, దానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేవి తీసుకొస్తే ప్రభావవంతంగా జరుగుతాయి అన్నీ కూడా ఈ ఫిజికల్ కౌన్సిల్లో యొక్క అంతర్భాగంలోనే జరుగుతాయి అనమాట. హెల్ప్ ఇన్ అడ్జస్టింగ్ ఫిజికల్ పాలసీస్. అంటే ఫిజికల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు ఏవైతే అడ్జస్ట్ చేయడంలో అంటే ఏమైనా కానీ అంటే ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి ఈ యొక్క బడ్జెట్ కేటాయింపుల్లో వాటిని అడ్జస్ట్ చేసేదానికి కూడా ఈ యొక్క ఫిజికల్ ఏదైతే ఈ యొక్క కౌన్సిల్ అనేది సహాయపడుతుంది అనమాట. ఎన్హాన్స్ అకౌంటబిలిటీ టు పార్లమెంట్, లెజిస్లేచర్ అండ్ పబ్లిక్. అంటే దీనివల్ల ఏంటంటే ఈ యొక్క జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేది పార్లమెంట్కి, ఈ యొక్క లెజిస్లేచర్ ఎవరైతే చట్టాలు చేసే వాళ్ళకి, తర్వాత పబ్లిక్ కూడా ఏర్పడుతుంది అనమాట. బాధ్యతారాహిత్యం అనేది పోయి బాధ్యతాయుతమైనటువంటి పాలన అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్, mandated to undertake a objective and independent evaluation of budget forecast to impart greater realism to budget formulation. అంటే ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇంకా మంచి ఏంటి ఇండిపెండెంట్ ఎవల్యూషన్ అంటే బడ్జెట్ సంబంధించినటువంటి ఏం జరగాల, ఫోర్కాస్ట్ అంటే రాబోయే కాలంలో బడ్జెట్ ఎలా ఉండాలనే అన్ని అంశాలు కూడా వీళ్ళే విశదీకరిస్తారన్నమాట. అంటే దేశ ప్రయోజనాల కోసం, దేశ అభివృద్ధి కోసం బడ్జెట్ ఎలా ఉండాలో అలా తయారు చేస్తారనమాట. అంతేగాని పార్టీ ప్రయోజనాల కోసం లేకపోతే ఎలక్షన్ ఎజెండాలో ఉండే విధంగానో ఈ యొక్క బడ్జెటరీ కేటాయింపులు అనేవి జరగవు అనమాట.
మే అండర్టేక్ ఎక్స్ యాంటీ అనాలిసిస్ అండ్ ఎక్స్ పోస్ట్ ఎవాల్యుయేషన్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి ఎక్స్ యాంటీ అంటే ముందు రాబోయే అంటే ముందు జరగబోయేదాన్ని యాంటీ అంటాం అనమాట. అంటే మనం ఇప్పుడు ఏదైనా పని చేయబోయే అనుకుంటే దాన్ని ముందు కనుక ఆలోచించాం అనుకోండి, యాంటీ అంటే ముందు దాని గురించి విశదీకరిస్తే. సో ఈ యొక్క బడ్జెట్ ముందు విశదీకరిస్తారు. తర్వాత ఎక్స్పోస్ట్ అనమాట, ఆ బడ్జెట్ అయిపోయిన తర్వాత అది పరిపాలన అంటే ఆ యొక్క పాలసీ నడుస్తున్నప్పుడు కూడా ఆ పాలసీ అయిపోయిన తర్వాత కూడా దాన్ని పూర్తిగా ఎవాల్యుయేట్ చేస్తారు, అది ఎంతవరకు ఫలితాలను ఇచ్చింది అనేది. సో ఇలాంటి 2 రకాలైనటువంటి విధానాలు ఉండటం వల్ల రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇండియా రివ్యూ ఆఫ్ FRBM అండర్ FRBM యాక్ట్ 2003 బై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా CAG కాగ్ అంటే మన కాగ్ అంట ఆయన ఎక్స్పోస్ట్ రివ్యూ. అంటే మనం జనరల్గా ఏంటి అంటే ఈ యొక్క ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది 2003 ప్రకారం మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో బడ్జెట్లో కేటాయింపులు చేసిన అంశాలు అనేవి ప్రభావవంతంగా ఉంటున్నాయా లేదా అనేది కాగ్ అనే వాళ్ళు వీళ్ళు ఏంటంటే రిపోర్ట్ ఇస్తారన్నమాట. ప్రతి సంవత్సరం కాగ్ రిపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లెక్కలు చూస్తారనమాట. ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు ఎలా జరిగింది, దాని ప్రకారం ఎలా ఖర్చులు వచ్చినాయని లెక్క చూస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే పెద్దగా ఉపయోగం ఏం లేదు ఈ కాగ్ వల్ల. ఎందుకని ఎప్పుడు కూడా ఇది ఒక పద్దులు రాసే లెక్కే కానీ దీనిలో వచ్చే మార్పుల్ని నెక్స్ట్ దానికి ఏం ఉపయోగపడే విధంగా కానీ లేకపోతే ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రభావవంతం చేసే విధమైనటువంటి అంశాలు ఏమి లేవని కాగ్ మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనేది పూర్తిగా లెక్కలు చూస్తారన్నమాట, ఎంతెంత ఖర్చు అయిందనే దాని గురించి. ఈ లెక్కలు అనేవి ఈ యొక్క చట్టం ప్రకారం 2003 ప్రకారం 7Aలో భాగం అనమాట. నెక్స్ట్ 14th ఫైనాన్స్ కమిషన్ కనుక చూసుకుంటే ఇంపార్టెంట్ టు హ్యావ్ an ఎక్స్ యాంటీ ఎవాల్యూషన్ ఆఫ్ ద ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద బడ్జెట్ ప్రపోజల్. అంటే ఎప్పుడైనా సరే బడ్జెట్ ప్రపోజల్ జరిగేటప్పుడు దాని ముందు అయినటువంటి పూర్తిగా ఎవల్యూషన్ జరగాలి, దాని గురించి పూర్తి అయినటువంటి విశ్లేషణ అనేది జరగాలన్నమాట. సజెస్టెడ్ టు ఎస్టాబ్లిష్ an ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ ప్రపోజ్డ్ an అమెండ్మెంట్ టు ద FRBM యాక్ట్. సో వీళ్ళు ఇంకా ఏం చెప్పారంటే ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ అనేది దాన్ని ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఈ యొక్క FRBM అనేది అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ యొక్కలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. ఇట్ షుడ్ ప్రొవైడ్ ఫర్ టేబులింగ్ ద అసెస్మెంట్ బై ద ఫిజికల్ కౌన్సిల్ ఇన్ బౌత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే వీళ్ళు ఏంటి ఈ యొక్క దీనికి సంబంధించి అంశాలు అనేవి కూడా ఏవైతే ఈ యొక్క ఫిజికల్ కౌన్సిల్ అనేది ఎలా ఏర్పాటు చేయాలనేది అవి రెండు కూడా బోత్ 2 హౌసుల యొక్క పార్లమెంట్లో 2 హౌసుల యొక్క టేబుల్ మీద కూడా తీసుకొచ్చింది అనమాట ఈ 14th ఫైనాన్స్ కమిషన్ అనేది. ప్రపోజ్డ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కౌన్సిల్ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ యాంటీ ఫంక్షన్ ప్రొసీడింగ్, ఇండిపెండెంట్ ఫోర్కాస్ట్, జీడిపి గ్రోత్ ఎక్సెట్రా. సో అంటే ఏంటి బడ్జెట్ రాక ముందే దీని మీద అనేటువంటి పూర్తి ప్రొసీడింగ్స్ అనేవి ఇండిపెండెంట్ ఫోర్కాస్ట్ అనేవి జరగాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్పోస్ట్ ఫంక్షన్స్ అనమాట, ఏవైతే మానిటరింగ్ గవర్నమెంట్స్ ఫిజికల్ పర్ఫార్మెన్స్, అదరెన్స్ టు ఫిజికల్ రూల్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా జరగాలి. ఇంకా కొన్ని అదర్ ఫంక్షన్స్ కూడా దీంట్లో భాగమే ఉంటాయి అనమాట. దీని ప్రకారం ఏంటంటే ప్రిపేరింగ్ మల్టీ ఇయర్ ఫిజికల్ ఫోర్కాస్ట్, అంటే ఒక సంవత్సరం కాకుండా రాబోయే 2-3 సంవత్సరాలకు సంబంధించినటువంటి కాలాన్ని కూడా వీళ్ళు మల్టిపుల్ ఫోర్కాస్ట్ అనేది జరగాలన్నమాట. సో ఈ అన్ని అంశాలు కూడా అంటే మన అదర్ ఫంక్షన్స్ అని చెప్పాం కదా, అందరు ఫంక్షన్స్ కూడా వీళ్ళు ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి వీటిని. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అగెనిస్ట్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ కౌన్సిల్, అంటే ఇప్పుడు ఈ యొక్క ఫిజికల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ఇప్పుడు దాకా దానివల్ల లాభాలు చూసుకున్నాం. సో దానికి సంబంధించి నష్టాలు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఎగ్జిస్టింగ్ ల్యాక్ ఆఫ్ డిమాండ్ ఫర్ అకౌంటబిలిటీ ఇన్ ద ప్రజెంట్ ఇన్స్ట్రుమెంటల్లీ ఎనాక్ట్మెంట్ ఆఫ్ FRBM యాక్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క FRBM యాక్ట్ ఏదైతే తయారు చేశారో దాంట్లో ఈ యొక్క ఇన్స్ట్రుమెంటాలిటీ అకౌంటబిలిటీ అనేది అంటే ఈ యొక్క ఏది బాధ్యతాయుతమైనటువంటి యొక్క ఇన్స్ట్రుమెంటాలిటీ అనేది లేకుండా పోయిందనమాట. సో అది లేకపోవడం వల్ల ఈ యొక్క ఫిజికల్ కౌన్సిల్ యొక్క ప్రాధాన్యత అనేది అంతగా పట్టించుకోవట్లేదు, ఆ చట్టంలోనే కొంచెం తప్పు ఉందన్నమాట. వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ టు బ్రింగ్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫిజికల్ ఆపరేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఏంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీంట్లో దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఏర్పాటు చేయాలి. ట్రాన్స్పరెన్సీ కనుక ఏర్పాటు చేస్తే కొన్ని అంశాలు ఉంటాయి అన్నమాట, రక్షణకు సంబంధించిన అంశాలు అవి కూడా పారదర్శకంగా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి అనమాట. అలాంటి వాటి వల్ల ఇది అనేది దూరం పెట్టబడుతుంది అనమాట. ఒకవేళ ఫైనాన్స్ కౌన్సిల్ వచ్చిందనుకోండి ప్రతి ఒక్క అంశం అనేది పర్టికులర్గా ప్రతి ఒక్క దాన్ని వివరించాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎంకరేజెస్ ద గవర్నమెంట్ టు ఒబే టు ప్రీ-సెట్ ఫిజికల్ టార్గెట్స్ అండ్ ప్రొవైడింగ్ రీజన్స్ వెన్ ఫెయిల్ టు డూ సో. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఫిజికల్ కౌన్సిల్ కనుక ఏర్పాటు చేయడం జరిగిందనుకోండి గవర్నమెంట్కి ముందే ఈ యొక్క ఫిజికల్ టార్గెట్స్ అనేవి ఇస్తారన్నమాట. అంటే ఈ యొక్క బడ్జెట్ రాకముందుకే కొన్ని లక్ష్యాలు అనేవి పెడతారు. ఒకవేళ ఆ లక్ష్యాలు వీళ్ళు చేరుకోవడంలో ఫెయిల్ అయ్యారనుకోండి సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది పార్లమెంట్లోనూ ప్రజలకు వాళ్ళు వివరించే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ సబ్మిటింగ్ ఏ ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ FPSS టు పార్లమెంట్. దీనికి సంబంధించి వీళ్ళు పార్లమెంట్కి ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ అనే దాన్ని వీళ్ళు పార్లమెంట్కి సబ్మిట్ చేయాలి. దీనివల్ల
ఏంటంటే దీని మీద చర్చ రసాభాసన జరుగుతుంది. సో ఎక్కువగా చర్చలో పోయింది ఏది కూడా ప్రభావవంతంగా ఉండదన్నమాట. నో ఇన్ డెప్త్ డిస్కషన్ ఇన్ పార్లమెంట్ ఆన్ గవర్నమెంట్ ఫిజికల్ స్టాన్స్ ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ FPPS ల్యాక్ ఆఫ్ డిమాండ్ ఫర్ అకౌంటబిలిటీ. సో ఇదేంటి ఎప్పుడైతే వీళ్ళు FPPS అనేది ఎప్పుడైతే సబ్మిట్ FPSS అనేది అంటే ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు సబ్మిట్ చేస్తారో దాని మీద సరైనటువంటి చర్చ అనేది ఇవన్నీ కూడా డిమాండ్ అండ్ సంబంధించిన అకౌంటబిలిటీ అనేది చెప్పాల్సిన అవసరం లేకుండా పోద్ది అనమాట. డీప్ డిస్కషన్ అనేది లేకుండా పోద్ది అనమాట. నెక్స్ట్ ప్రపోజ్డ్ మ్యాండేట్ టు ఫిజికల్ కౌన్సిల్ ఈజ్ అ వైడ్ జాబ్ చార్ట్ విత్ మెనీ ఫంక్షన్స్ లీడ్ టు కన్ఫ్యూజన్. అంటే ఇప్పుడు ఈ ఫిజికల్ కౌన్సిల్ అనే దానికి కనుక ఏర్పాటు చేసాం అనుకోండి, దీంట్లో చాలా అంశాలు ఉంటాయి అనమాట. ఈ అన్ని అంశాలు ఒకేసారి కలగాపులంగా వచ్చాయి అనుకోండి, అది మనకు అంటే గందరగోళాన్ని ఏర్పాటు చేస్తారనమాట, కన్ఫ్యూజన్ ఏర్పాటు చేస్తారనమాట. ప్రెజెంట్లీ మెనీ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ RBI, ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా ఏజెన్సీలు ఉన్నాయన్నమాట RBI. నెక్స్ట్ గివ్స్ ఫోర్కాస్ట్ ఆఫ్ ద గ్రోత్ అండ్ అదర్ మైక్రో ఎకనామిక్ వేరియబుల్స్ రోల్ హ్యావ్ టు బీ డిబేటెడ్ అండ్ ఫైనలైజ్డ్. అంటే RBIతో పాటు ఫోర్కాస్ట్ సంబంధించినటువంటి గ్రోత్ సంబంధించినటువంటి కొన్ని ఏవైతే మైక్రో ఎకనామిక్ సంబంధించిన వేరియబుల్స్ అనేవి కూడా దీని గ్రోత్ సంబంధించినటువంటి టార్గెట్లు కావచ్చు ఫోర్కాస్ట్ అనేది చెప్తుందన్నమాట. ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఆఫ్ CAG ఆడిట్. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ CAG ఆడిట్కి సంబంధించిన అంశం కూడా ఫిజికల్ కౌన్సిల్కి అనుకూలంగా లేదనమాట. టు ప్రివెంట్ ద గవర్నమెంట్ ఫ్రమ్ యూజింగ్ అన్ఫెయిర్ ఫిజికల్ రూల్స్ త్రూ క్రియేటివ్ అకౌంటింగ్. అంటే క్రియేటివ్ అకౌంటింగ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ కొన్ని తప్పుడు విధానాలను జరగనీయకుండా చూస్తారన్నమాట ఈ CAG అనేవాళ్ళు. ఆదర్స్ వ్యూ ప్రకారం చూస్తే స్ట్రెంగ్థెన్ ద ఎగ్జిస్టింగ్ మెకానిజం రాదర్ దాన్ క్రియేటింగ్ అనదర్ కాస్ట్లీ బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఆదర్ వర్షన్ ప్రకారం ఏం చెప్తున్నానంటే ఫిజికల్ కౌన్సిల్ అనేది ఉండటం మంచిదే, కానీ ఇప్పుడున్న వ్యవస్థ అనేది ఇంకా బలోపేతం చేస్తే ఇప్పుడు CAG వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా మనం బలోపేతం చేస్తే మళ్ళీ కొత్తగా కాస్ట్లీ అయినటువంటి అంటే ఇప్పుడు వాడికి ఆ ఫిజికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి స్టాఫ్ అనేది వాళ్ళందరూ కూడా చాలా కాస్ట్లీ IAS రేంజ్ ఆఫీసర్లను పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఉద్యోగ సామ్యంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది కొత్త స్ట్రక్చర్ని ఖరీదైనటువంటి స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలా, దీనివల్ల ఎక్కువ నష్టం వస్తుందని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు సజెషన్, ఇంకా ఏం చెప్పాడు ఆదర్ దీంట్లో ఇంకా ఏమైనా సలహాలు ఆయన ఏమి ఇచ్చాడంటే ఎస్టాబ్లిష్ ఫిజికల్ కౌన్సిల్ అని ఏ పైలట్ బేసిస్ అండ్ దాన్ అరైవ్ ఎట్ ఏ కాంప్రహెన్సివ్ స్ట్రక్చర్. అంటే పైలట్ బేస్ అంటే అప్పటికప్పుడు ఏర్పాటు చేసి దాన్ని మళ్ళీ రద్దు చేసే విధంగా స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేయాలన్నమాట. ఎగ్జాంపుల్, ఏ వీక్ బిఫోర్ ద షెడ్యూల్డ్ బడ్జెట్ ప్రజెంటేషన్ CAG టు అపాయింట్ ఏ 3-member కమిటీ ఫర్ ద 5-week డ్యూరేషన్. అంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు ఒక వారం ముందు రోజులు కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేసి దానికి CAG అనేది ఏర్పాటు చేయాలా, ఒక 5 వారాల పాటు దాని డ్యూరేషన్ అనేది పెట్టాలన్నమాట. ద CAG's ఆఫీస్ సెక్రటరియల్ అండ్ లాజిస్టికల్ సపోర్ట్ ఫ్రమ్ విత్ ఇన్ ఇట్స్ రిసోర్సెస్. అంటే CAG అనేది వాటికి సహాయం చేసే విధంగా ఈ 5 వారాల కాలంలో వాళ్ళకి సహాయం చేసే విధంగా ఏది వాళ్ళ రిసోర్సెస్కి అనుగుణంగానే కొత్త ఏమీ లేకుండా వాటికి సహాయం చేసే విధంగా ఉండాలన్నమాట. ఫైనాన్స్ మినిస్టర్ RBI CSO అంటే స్టాటిస్టిక్ ఆఫీసర్ ఏదైతే ఉందో సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీసర్ అండ్ నీతి ఆయోగ్ ఈచ్ షెల్ డిప్యూటీ అండ్ ఆఫీసర్ టు సర్వ్ ఇన్ ద కమిటీ. సో ఫైనాన్స్ మినిస్టర్లో నుంచి ఒక ఆఫీసరు, RBIలో నుంచి ఒక ఆఫీసరు, ఏదైతే స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏదైతే ఉన్నాడో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నుంచి ఒకటి, నీతి ఆయోగ్లో నుంచి తలా ఒక్కొక్క మెంబర్ అనేవాళ్ళు ఈ కమిటీలో ఏర్పాటు చేయాలన్నమాట. ఒక మెంబర్ని ఈ కమిటీలో ఏర్పాటు చేసి వాళ్ళకి పనిచేసే అవకాశం ఇవ్వాలన్నమాట. లిమిటెడ్ మ్యాండేట్ ఆఫ్ స్క్రూటినైజింగ్ ద బడ్జెట్ ఆఫ్టర్ ఇట్స్ presented to parliament, submit a public report when dissolve the committee. అంటే అంటే ఇప్పుడు ఏంటి లిమిటెడ్ మ్యాండేట్ అనేది దానికి సంబంధించి స్క్రూటినైజ్ ఇవ్వాలన్నమాట. బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని బాగా ఆదేశాలను బాగా స్క్రూటినైజ్ చేసి ఆ పార్లమెంట్ ముందు పెట్టాలన్నమాట. ఎప్పుడైతే పబ్లిక్ రిపోర్ట్ సబ్మిట్ అయిన తర్వాత ఆ కమిటీని డిజాల్వ్ చేయాలి, ఆ కమిటీని తొలగించాలన్నమాట. ఏ లో కాస్ట్ అండ్ రివర్సిబుల్ ఇనిషియేటివ్ అంటే తక్కువ కాస్ట్తో అంటే బాగా ప్రభావవంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, ప్లాస్మా బ్యాంక్ టు సెటప్ ఇన్ చెన్నై. ప్లాస్మా బ్యాంక్ అనేది ఇప్పుడు మనం కనుక ప్లాస్మా థెరపీ అనేది మన ఈ మధ్యకాలంలో బాగా విన్నాయి. COVID-19 సమయంలో ఢిల్లీలో ప్లాస్మా థెరపీని ఉపయోగించి ఎవరైతే COVID-19 పేషెంట్లు ఉంటారో వాళ్ళకి వ్యాధి అనేది తగ్గిస్తున్నారన్నమాట. అంటే ఈ ప్లాస్మా థెరపీ ఎలా చేస్తారంటే ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి ఆ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత అతని వాళ్ళ బాడీలోని అంటే బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్లో నుంచి ప్లాస్మాను వేరు చేస్తారన్నమాట. దాంట్లో యాంటీబాడీస్ ఉంటాయి ఆ వ్యాధికి సంబంధించి. అవి ఏం చేస్తాయంటే ఆ రోగానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి అన్నమాట. సో దాన్ని ఒక మందులాగా వేరే పేషెంట్లకు అనే దానికి వాడతారనమాట. సో ఇప్పుడు ఈ ఢిల్లీ తర్వాత ఆ ప్లాస్మా బ్యాంక్ అనేది ఎక్కడ ఉందంటే చెన్నైలో ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో తమిళనాడులో ఈ COVID-19 కేసులన్నీ బాగా ప్రభావవంతంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఏర్పాటు చేశారు. సో దానికి సంబంధించి బ్లడ్ ప్లాస్మా గురించి ఇంకా ప్లాస్మాలోని ఇంగ్రీడియంట్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం అనమాట. ఇది బయోటెక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో బ్లడ్ ప్లాస్మా కనుక చూసుకుంటే ఏ స్ట్రాక్ కలర్డ్ వెస్కియస్ ఫ్లూయిడ్, అంటే ఒక స్ట్రా కలర్లో ఉంటుంది, అంటే ఒక రంగు ఎటువంటిది ఉంటుందన్నమాట, ఒక నీరులాగా ఉంటుందన్నమాట, ఒక ఫ్లూయిడ్ ఇది. కాన్స్టిట్యూట్ నియర్లీ 55% ఆఫ్ ద బ్లడ్, అంటే ఇది బ్లడ్లో మొత్తం 50% అనేది ఈ యొక్క ప్లాస్మానే ఉంటుందన్నమాట. సో ఇంగ్రీడియంట్ దీంట్లో ఏంటంటే వాటర్ కన్సలేట్ 90 to 92%, అంటే ఈ యొక్క ప్లాస్మాలో 90 నుండి 92% అనేది నీరే ఉంటుందన్నమాట. ఆ పర్సెంట్ అనేది ప్లాస్మాలో వాటరే ఉంటుంది. నెక్స్ట్ 6 to 8% ఆఫ్ ద ప్లాస్మా విచ్ ఇంక్లూడ్, దాంట్లో ఆ యొక్క నీటిలో 6 నుంచి 8% ప్లాస్మా ఉంటుందన్నమాట. ఫ్యాబ్రినోజెన్స్, దీంట్లో ఇంకా ఏంటంటే ఫ్యాబ్రినోజెన్స్ అనేవి ఉంటాయి అనమాట. నీడ్ ఫర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్, ఇవేంటి ఈ ఫ్యాబ్రినోజెన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకు రక్తం గడ్డగడ్డగా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడ రక్తం కొద్దిసేపటి గడ్డగట్టిపోతుంది. అలా గడ్డగట్టపోతే ఇక బ్లడ్ ఫ్లో అనేది ఆగదన్నమాట. కంటిన్యూస్గా బ్లడ్ ఫ్లో అయ్యి చివరికి మనిషి ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనకు ఈ యొక్క రక్త ప్రవాహాన్ని ఆపడం కోసం, గడ్డగట్టే విధానానికి, క్లాటింగ్ కోసం ఈ యొక్క ఫ్యాబ్రినోజెన్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ప్లాస్మా వితౌట్ ఫ్యాబ్రినోజెన్స్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ కాల్డ్ సిరమ్, అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఫ్యాబ్రినోజెన్స్ అనేవి లేకుండా అప్పుడు గడ్డగట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ ఫ్యాబ్రినోజెన్స్ అన్నీ కూడా గడ్డగట్టిపోతాయి. ఆ తర్వాత మిగిలిపోయిన దాన్ని మనం సిరమ్ అంటాం అనమాట. నెక్స్ట్ గ్లోబులిన్స్ అనేవి కనుక చూసుకుంటే ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ద బాడీ, అంటే ఇవి ఏంటంటే రక్షక వ్యవస్థ అనమాట మన బాడీలో. దే కంటైన్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఆర్ ఇమ్యూనోగ్లోబిన్స్ అనమాట. ఇమ్యూనోగ్లోబిన్స్ అంటాం మనం. యాంటీబాడీస్ నీడ్ టు ఫైట్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా మనకు యాంటీబాడీస్ అనమాట. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటాయో వాటి మీద పోరాడడానికి, యుద్ధం చేయడానికి ఈ యొక్క ప్రభావవంతంగా పనిచేస్తాయి అనమాట. ఆల్బిమిన్స్ అనే వాటికి చూస్తే హెల్ప్ ఇన్ ఆస్మోటిక్ బ్యాలెన్స్, మన బాడీలో ఆస్మోటిక్ బ్యాలెన్స్ని చేయడం కోసం హెల్ప్ చేస్తాయి అనమాట. ఇంకా ఆల్బినిన్స్ అనేది అంటే యొక్క రంగు సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లాస్మా ఇన్ బాడీ, ప్లాస్మా యొక్క ఇంపార్టెన్స్ కింద మనం చూసుకుంటే ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనమాట. ఇది ఏంటి, న్యూట్రియంట్స్ని, హార్మోన్స్ని, ప్రోటీన్స్ని, తర్వాత పార్ట్స్ ఆఫ్ ద బాడీ దట్ నీడ్, అవి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇదే అందిస్తూ ఉంటుంది అనమాట. హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బాడీ, మన బాడీలో నుంచి వ్యర్థాలను తొలగించడానికి కూడా ఈ యొక్క ప్లాస్మా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ప్లాస్మా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ మెనీ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే చాలా రకమైనటువంటి ఈ యొక్క సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవడానికి ప్లాస్మా థెరపీ అనేది, ప్లాస్మా అనేది చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క పాత్ర పోషిస్తారు అనమాట. వైటల్ పార్ట్స్ లైక్ ఫ్యాబ్రినోజెన్స్, గ్లోబిన్స్ అండ్ ఆల్బుమైన్స్ ఫ్రమ్ ప్లాస్మా ఆర్ సపరేటెడ్ బై ఏ మెథడ్ కాల్డ్ ఎఫరెసిస్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఇంటూ ఏ వేరియస్ ప్రోడక్ట్, అంటే ఈ యొక్క ప్లాస్మాలో నుంచి ఈ ఫ్యాబ్రినోజెన్స్ కావచ్చు, గ్లోబులిన్స్ కావచ్చు, ఆల్బిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తొలగించడాన్ని ఏమంటారంటే ఎఫార్సిస్ అంటాం అనమాట. ఇది ఏంటంటే ఈ యొక్క వేరియస్ ప్రోడక్ట్ అనేది దీంట్లో కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. ది ప్రొడక్షన్ అండ్ యాంటీబాడీస్ ఇన్ ప్లాస్మా యూజ్డ్ ఇన్ థెరపీస్ ఫర్ రేర్ క్రానిక్ కండిషన్స్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ హెమియోఫైలియా, అంటే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్స్లో అన్నింటినీ తొలగించి ఈ యొక్క యాంటీబాడీగా ఈ యొక్క ప్లాస్మా థెరపీని ఎప్పుడు ఉపయోగిస్తామంటే కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట, అంటే కొన్ని నిరోధించలేనటువంటి యొక్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి, అలాంటి వాటిని మీద పోరాడడానికి ఇలాంటి విధానాన్ని వాడతారనమాట. కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ, ఇప్పుడు మన కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ అనేది చాలా వరకు ప్రభావవంతంగా ఈ యొక్క కోవిడ్-19లో వాడతారనమాట. ఆల్సో నోన్ యాజ్ ద ప్యాసివ్ యాంటీబాడీ థెరపీ అంటాం అనమాట దీన్ని. బ్లడ్ ఆఫ్ ఏ రికవర్డ్ కోవిడ్-19 పేషెంట్ విచ్ కంటైన్స్ యాంటీబాడీస్ టు ఫైట్ వైరస్ ఈజ్ యూజ్డ్ టు అబ్టైన్ ప్లాస్మా. ప్లాస్మా అనేది ఎవరంటే ఆల్రెడీ యొక్క వ్యాధి వచ్చి రికవర్ అయిన పేషెంట్ దగ్గర నుంచి ఆ యొక్క ప్లాస్మా అనేది వాళ్ళ దగ్గర నుంచి వేరు చేస్తారనమాట. దిస్ ప్లాస్మా ఈజ్ దాన్ ఇంజెక్టెడ్ టు ద పేషెంట్. ఈ ప్లాస్మాని ఏం చేస్తారంటే కొత్తగా యొక్క వ్యాధిగ్రస్తులైన వాళ్ళకి, ఈ యొక్క వ్యాధి వల్ల బాధపడుతున్న వాళ్ళకి ఇస్తారనమాట. దేర్ ఆర్ 3 కండిషన్స్, అంటే ఇలా యొక్క ప్లాస్మా అనేది తీయాలి అంటే 3 రకాలైనటువంటి కండిషన్ ఉన్నాయన్నమాట. ఆ వ్యాధి వచ్చిన 14 నుంచి 20 రోజుల మధ్యనే ఈ యొక్క ప్లాస్మా అనేది వాళ్ళ బాడీలోంచి తీసుకోవాలా. తర్వాత ఆ యొక్క ఎవరైతే మనం తీసుకుంటామో ఆడ కానీ మగ కానీ వయసు 17 నుంచి 50 సంవత్సరాల మధ్యలోనే ఉండాలా. సో ఆ డోనర్ అనేవాడికి ఇంకా అంటే వేరే యొక్క హెల్త్ కండిషన్, మెడికల్ కండిషన్ ప్రకారం వేరే అనారోగ్య సమస్యలు, బీపీ, షుగర్లు అలాంటివి ఏమి ఉండకూడదు అనమాట. ఇవి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లాస్మా బ్యాంక్ అండ్ ఏ బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంక్కి ప్లాస్మా బ్యాంక్ అనేది కూడా మనకుంటుంది. ఈ ప్లాస్మా వాటిని దాచిపెడతారనమాట. సో ఏం డిఫరెన్స్ అంటే ప్లాస్మా బ్యాంక్ కనుక చూస్తాం, మన బ్లడ్ బ్యాంక్ అంటే ఏం చేస్తాం, బ్లడ్ బ్యాంక్ అంటే బ్లడ్ తీసుకొని మనం స్టోర్ చేస్తాం. దాన్ని రకరకాలుగా బ్లడ్ గడ్డకట్టకుండా చూడాలి. దాంట్లో ఏంటి అంటే దాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిరక్షించాలి. దాంతోపాటు ఏంటంటే ఆ బ్లడ్ తీసుకునేటప్పుడే ఆ బ్లడ్లో ఉన్నటువంటి మొత్తం అన్ని బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారనమాట. వాళ్ళు ఏదైనా వ్యాధిగ్రస్తులు అయ్యి ఉందా, లేకపోతే ఏదైనా రోగాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అన్నీ చేస్తారు. సో అలాంటి రకాలైనటువంటి అన్ని ఆపరేషన్స్ జరుగుతాయి అనమాట. ఫంక్షన్స్ లైక్ బ్లడ్ బ్యాంక్, ఇది ఎట్లా ఉంటుందంటే బ్లడ్ బ్యాంక్ ఎలా అయితే ఫంక్షన్స్ ఉంటాయో అలానే ఉంటుంది. క్రియేటెడ్ స్పెసిఫికల్లీ
created to collect and store the plasma of patient recovered from the COVID-19 to donate it to people who are suffering from COVID-19 or those who are advised to take a convalescent therapy of doctors. అంటే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఎవరైతే ఆల్రెడీ కోవిడ్-19తో వ్యాధిగ్రస్తులైనటువంటి పేషెంట్ దగ్గర నుంచి తీసుకొని వాటిని స్టోర్ చేస్తారన్నమాట. కన్వలెంట్ ప్లాస్మా థెరపీ బై డాక్టర్స్ అనేవాళ్ళు చేస్తారనమాట. కానీ ఏమన్నా నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే కనుక ఈ టర్కీ టర్న్స్ ఐకానిక్ మ్యూజియం హగియా సోఫియా ఇంటూ మాస్క్. హగియా సోఫియా అనేది టర్కీలో ఉందన్నమాట. దీంట్లో ముఖ్యమైన మన క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా న్యూస్లో వస్తున్నటువంటి హగియా సోఫియా అనేది ఏ దేశంలో ఉంది అంటాడు. సో ఈ క్వశ్చన్ కోసమే మన యొక్క ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సివిల్ సర్వీస్లో ఇలాంటి క్వశ్చన్ అనేది సర్వసాధారణంగా అడుగుతారనమాట. ఒకసారి దీని గురించి తెలుసుకుందాం అనమాట. టర్కీ ప్రెసిడెంట్ రెసిప్ టయాబీ ఎర్డోగన్ హ్యాజ్ డిసైడెడ్ టు కన్వర్ట్ ద హజియా సోఫియా మ్యూజియం ఇంటూ మాస్క్. దీన్ని ఏం చేశారంటే ఈ హజియా సోఫియాని ఇది ఒక మ్యూజియం అనమాట. ఆ యొక్క టర్కీ ప్రెసిడెంట్ దీన్ని మ్యూజియం నుంచి మాస్క్గా అంటే ఇప్పుడు మసీదుగా దీన్ని మార్చేశాడనమాట. సో దీని గురించి చెప్పుకుంటే కనుక ఈ యొక్క హజియా సోఫియా అనేది ఇది ఎప్పుడో పురాతన కాలం లాంటి స్ట్రక్చర్ అనమాట. సో ఇది ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ క్రిస్టియానిటీ పీరియడ్లో ఉంది. ఆ తర్వాత ఈ యొక్క స్ట్రక్చర్ని ఏంటంటే అటామన్ కింగ్ అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ముస్లిం నేతలు అనేవాళ్ళు దీన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ యొక్క అటానమీ ఎరాలో తయారైందనమాట. ఈ యొక్క హజియా సోఫియా కనుక చూస్తే కనుక ఇది 916 సంవత్సరాల పాటు ఈ యొక్క ఏంటంటే ఇస్లామిక్ ఫాలోయర్స్ అనేవాళ్ళు దీన్ని ఇక్కడ పూజ చేశారనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ క్రిస్టియానిటీ అనేది బాగుండేది. సో 916 సంవత్సరాలు అక్కడ క్రిస్టియన్స్ అనేవాళ్ళు అక్కడ ఏంటంటే ప్రార్థన జరిపేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క ముస్లిం చేతుల్లోకి వచ్చిందనమాట. ఇస్లామిక్ ఫాలోయర్స్ అనేవాళ్ళు దీన్ని వాళ్ళ హస్తగతం అయిందనమాట. సో ఈ యొక్క హజియా సోఫియా మ్యూజియం అనేది ఈ మ్యూజియాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1934-35 సమయంలో ఏర్పాటు చేశారనమాట. సో ఇది చూసుకుంటే కనుక ఫస్ట్ ఈ యొక్క హజియా సోఫియా బిల్డింగ్ అనేది 324 నుంచి 337 మధ్య కాలంలో కట్టారు. అప్పుడు దీన్ని కట్టిపితే పూర్తిగా ఆ యొక్క జరిగినటువంటి గొడవల్లో కాల్ చేశారనమాట. బర్న్ డౌన్ డ్యూరింగ్ ఏ రివోల్ట్ సమయంలో దీన్ని తగలబెట్టారు. తర్వాత మళ్ళీ ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజు అనే అతను మళ్ళీ 415 ఏడీలో మళ్ళీ దీన్ని నిర్మించాడనమాట. సో దీన్ని మళ్ళీ 532లో మళ్ళీ ఈ యొక్క నికా రివోల్ట్ కింద దీన్ని ఏంటంటే తగలబెట్టేశారు ఈ యొక్క మ్యూజియంని. సో ఈ విధంగా ఆ యొక్క తర్వాత ఏమైంది ఈ యొక్క ఎంపరర్ జస్టినియన్ అనే అతను 527 నుంచి 565 మధ్య కాలంలో ఆయన యొక్క పరిపాలన జరిగిందనమాట. ఆయన మళ్ళీ ఈ యొక్క సమయంలో 537లో ఈ యొక్క ఏదైతే హజియా సోఫియా అనే దాన్ని చర్చిని మళ్ళీ తిరిగి నిర్మించాడనమాట. దీని సైజ్ చూస్తే మొత్తం 100 మీటర్లు ఇంటూ 70 మీటర్ల యొక్క విస్తీర్ణం కలిగి ఉంటుంది అనమాట. 100 ఇంటూ 70 మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. సో ఇది ఒక ఓల్డెస్ట్ అనమాట, చాలా ఓల్డెస్ట్ పురాతనమైందనమాట. దీంట్లో 2 రకాలైనటువంటి స్ట్రక్చర్లు ఉన్నాయన్నమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ స్ట్రక్చర్లు 2 కలిపి ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ యొక్క జీసస్ సంబంధించినటువంటి జీసస్ క్రైస్ట్ విగ్రహాలు, తర్వాత వర్జిన్ అయిన మ్యారీ అనే ఆమె ఎప్పుడు కన్యగానే ఉంటుంది. ఆ మ్యారీ అనే ఆమె కూడా యొక్క విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క టర్కిష్ పీరియడ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 1453లో ఈ యొక్క ఇస్తాన్బుల్ అనేది ఏంటంటే కాంక్వెస్ట్ అయిన తర్వాత ఆ ఇస్తాన్బుల్ అనేదాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న తర్వాత ఈ యొక్క అటామన్ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ అనే అతను దీన్ని పూర్తిగా ఆక్రమించుకున్నాడు అనమాట ఈ మాస్క్ని. సో దీన్ని మాస్క్గా మార్చేశాడు. తర్వాత ఈ చర్చిని మాస్క్గా ఆయన మార్చేశాడు అనమాట. సో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క హజియా సోఫియా బిల్డింగ్లో చాలా వరకు ఈ యొక్క అల్లాహకు సంబంధించిన నేమ్స్, అల్లాహకు సంబంధించినటువంటి తర్వాత ప్రాఫిట్ మహమ్మద్కు సంబంధించినటువంటి ఇలాంటి అన్ని యొక్క కట్టడాలు అనేవి ఏర్పాటు చేశారనమాట అక్కడ. తర్వాత అటామిన్ సుల్తాన్స్ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సమాధులు అనేవి కూడా ఆ యొక్క హజియా సోఫియాలోనే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ యొక్క హజియా సోఫియా అనేది చూసుకుంటే ఈ యొక్క హిస్టారిక్ ఏరియా ప్రకారం ఏంటంటే ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా దీన్ని గుర్తించారనమాట యునెస్కో వాళ్ళు. సో ఈ హజియా సోఫియా బిల్డింగ్ అనేది బోత్ క్రిస్టియన్కి తర్వాత ఈ యొక్క ముస్లిం అటామిన్ ఎంపరర్ అంటే క్రిస్టియన్స్కి అయితేనేమో బైజాంటైన్ యొక్క వాళ్ళ యొక్క పరిపాలన కాలంలోను, ముస్లిమ్స్కి అయితేనేమో అటామన్ పీరియడ్లోను చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. సో దీని ఏమైంది క్రిస్టియన్స్ నుంచి ముస్లిమ్స్ అలా మారుతూ వస్తూ ఉందన్నమాట. సో రెస్పాన్స్ టు ద టర్కీ డెసిషన్కి ప్రపంచ దేశాలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయో చూద్దాం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో క్రిటిసైజ్డ్ ద డెసిషన్ విచ్ వాజ్ టేకెన్ వితౌట్ ప్రయర్ డిస్కషన్. ఆయన ఏమన్నా అంటే యునైటెడ్ యునెస్కోకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఏమన్నా అంటే దీని మీద సరైనటువంటి యొక్క విచారణ కానీ డిస్కషన్ అనేది సంభాషణ జరగకుండా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది విమర్శలకు కారణం అవుతుంది అని చెప్పాడు ఆయన. నెక్స్ట్ గ్రీస్ అనేది ఏమైందంటే ద డెసిషన్ ఈజ్ యాన్ ఓపెన్ ప్రొవొకేషన్ టు ద సివిలైజ్డ్ వరల్డ్. అంటే ఇది ఏంటి అంటే సమస్యలను లేవైతే ఇప్పుడు సమాజం అంటే సివిలైజ్డ్ అంతా మారిపోయినటువంటి సమాజంలో కొత్త సమస్యలను ఓపెన్ ద ప్రొవొకేషన్ అంటే సమస్యలను లేవైతే విధంగా ఉందని చెప్పేసి గ్రీస్ దీని మీద కామెంట్ చేసింది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే NIA టు ప్రోబ్ కేరళ గోల్డ్ సీజర్ కేస్. అంటే ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి కేరళ గోల్డ్ సీజ్ ఏజెన్సీ అంటే గోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్మగ్లింగ్ చేసే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క కేసు అనేది పెట్టిందనమాట.
సో ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏం చేసింది, రిజిస్టర్ చేసింది స్మగ్లింగ్ గోల్డ్ అనేది. ఎందుకు స్మగ్లింగ్ గోల్డ్ అనేది దీనివల్ల ఏమవుతుందంటే మనం ఆర్థికంగా దెబ్బతింటుంది. మన భారతదేశంలో కట్టవలసిన పన్ను అనేది పన్ను కట్టకుండా పన్ను ఎగవేత చేయడం జరుగుతుంది ఒకటి. తర్వాత ఇలా అనధికృతమైనటువంటి లావాదేవీలు, ఇలాంటి తప్పుడు లావాదేవీలు అన్నీ కూడా టెర్రరిజానికి, అసాంఘిక కార్యకలాపాలకి అవకాశంగా తయారవుతుంది అనమాట. ఎందుకని ఆ లావాదేవీకి లెక్క ఉండదు, ఆ లెక్క లేకపోతే దాన్ని ఎలాగైనా వాడే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 2008లో ఏర్పాటు చేయబడినటువంటి స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటంటే ఇది ఒక యాక్ట్ ఉంటుంది అనమాట. మన రాజ్యాంగంలో ఒక చట్టం అనేది చేస్తారు. మొన్న కూడా నేను కొంచెం పొరపాటుని చెప్పే యాక్ట్ అనేది దాన్ని కూడా చెప్పకుండా కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నట్టు చెప్పాను దాన్ని. సో ఏం చేస్తారంటే వీళ్ళు ఒక చట్టం అనేది ఒక చట్టం రూపంలో ఇలాంటి బాడీస్ని క్రియేట్ చేస్తారనమాట. అంటే వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది ఏది కూడా రాజ్యాంగంలో ఉండదు. కానీ ఈ యొక్క ఏవైతే ఈ యొక్క స్టాచ్యుటరీ బాడీకి సంబంధించినటువంటి యాక్ట్లు అనేవి, చట్టాలు అనేవి మాత్రమే రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటాయి అనమాట. సో వీటిని ఏమంటారంటే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి అంటే యాక్ట్ ప్రకారం ఏర్పడినాయి కాబట్టి వీటి స్టాచ్యుటరీ బాడీస్ అంటారు. చట్టబద్ధమైనటువంటి బాడీస్ అనమాట. టు ఎక్స్టెండ్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. ఇది మొత్తం కూడా మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క ఎన్ఐఏ అనేది మన భారతదేశం అన్ని ప్రదేశాల్లో ఇది అంటే దీనికి ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. అంటే అన్ని చోట్ల ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది అనమాట. టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా. అంటే దీన్ని ఎవరి మీద వీళ్ళకి అధికారం ఉంటుందంటే మన భారతదేశ పౌరులకి, భారతదేశం బయట ఉన్న వాళ్ళ మీద కూడా వీళ్ళ యొక్క అంటే ఆధిపత్యం ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ యొక్క పరిధిలోకే వస్తారనమాట. టు పర్సన్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద గవర్నమెంట్ వేర్ ఎవర్ దే మే బీ అండ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా దీని యొక్క పరిధిలోకి వస్తారన్నమాట. టు పర్సన్స్ ఆన్ షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా వేర్ ఎవర్ దే మే బీ. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లో కానీ షిప్పుల్లో కానీ ఇండియా కింద రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా దీని పరిధిలోకే వస్తారనమాట. నెక్స్ట్ ఎన్ఐఏ కిందకి మనం చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూట్స్ ఫర్ షెడ్యూల్డ్ అఫెన్స్ అండర్ ద యాక్ట్ స్పెసిఫైడ్ ఇన్ ద గివెన్ షెడ్యూల్. అంటే ఈ యొక్క షెడ్యూల్డ్ అఫెన్స్ అనేది ఉండాలంటే ప్రతి యొక్క తప్పుకి వీళ్ళు రారు. కొన్ని షెడ్యూల్డ్ అంటే ఆ యొక్క ఎన్ఐఏ చట్ట పరిధిలో ఉన్నటువంటి కొన్ని అంశాలకు మాత్రమే ఈ స్మగ్లింగ్కి సంబంధించి ఈ యొక్క ఏవైతే ముఖ్యమైనటువంటి స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్ కావచ్చు, గోల్డ్ స్మగ్లింగ్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క కరెన్సీ కావచ్చు, వీటికి సంబంధించిన వాటిలో వాళ్ళ పరిధిలో ఉన్న వాటిలో మాత్రమే ఈ యొక్క ఎన్ఐ కిందకి వస్తాయి అనమాట. స్టేట్ మే రిక్వెస్ట్ ద సెంటర్ టు హ్యాండ్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏ కేస్ టు ద ఎన్ఐఏ. ఇప్పుడు స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి రిక్వెస్ట్ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని. ఏదైనా కేసు అనేది వస్తే దాన్ని ఎన్ఐఏకి ఈ యొక్క కేసును బదిలీ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. బట్ దేర్ షెల్ బి ఏ రీజనబుల్ గ్రౌండ్ టు సజెస్ట్ ద కమిషన్ ఆఫ్ ఏ షెడ్యూల్డ్ అఫెన్స్ అండర్ ద ఎన్ఐఏ యాక్ట్. కానీ వాళ్ళు ఏ కేసు పడితే ఆ కేసుని ఎన్ఐకి అంటే వాళ్ళ యొక్క ఎన్ఐకి బదలాయింప చేయలేరు అనమాట. ఆ యొక్క షెడ్యూల్డ్ అఫెన్స్లో ఏవైతే అంశాలు ఉంటాయో ఆ ఎన్ఐ షెడ్యూల్డ్ అఫెన్స్లో ఆ చట్టం ప్రకారం ఏవైతే ఉంటాయో వాటి కింద మాత్రమే చేస్తారనమాట. సెంటర్ హ్యాస్ ద అథారిటీ టు ఇష్యూ డైరెక్షన్స్ టు ఎన్ఐఏ టు సుమోటో టేక్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏ కేస్. అంటే సెంటర్ అనేది ఒక్కోసారి ఈ యొక్క ఎన్ఐఏకి ఒక స్వతంత్రమైనటువంటి ఒక అధికారం ఇస్తారన్నమాట. అంటే తనకే తానే ఏదైనా సరే విచారణ జరిపెట్టే అధికారం అనేది ఎన్ఐకి అనేది ఇస్తారన్నమాట ఇన్వెస్టిగేషన్ సమయంలో. అంటే ఈ యొక్క ఏ చట్టాల కింద మనకు కొన్ని షెడ్యూల్ అని చెప్పాం కదా, ఆ షెడ్యూల్లో ఏమేమి ఉన్నాయంటే చూస్తే కనుక ద ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ 1908. ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ అంటే బాంబులకు సంబంధించింది. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన యాక్ట్ అనేది 1962 ప్రకారం. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఈ యొక్క తప్పుడు విధానాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రివెన్షన్ యాక్ట్ 1967 సంబంధించి. యాంటీ హైజాకింగ్ అంటే ఈ యొక్క ఫ్లైట్లు కానీ బోట్లు కానీ హైజాక్ చేసే వాటికి సంబంధించి. నెక్స్ట్ సస్పెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అగెనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ అంటే ఈ యొక్క సివిల్ ఏవియేషన్కి అంటే విమానయానానికి సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఉందో దానికి సంబంధించి. నెక్స్ట్ ద సార్క్ కన్వెన్షన్స్ అంటే ఈ యొక్క సార్క్ కన్వెన్షన్, సార్క్ దేశాలు ఉన్నాయి కదా, అలాంటి కన్వెన్షన్స్లో ఏమైనా ఇబ్బందులు జరిగితే దానికి సంబంధించి. నెక్స్ట్ ద సస్పెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అగెనెస్ట్ ద సేఫ్టీ ఆఫ్ మ్యారిటైమ్ నావిగేషన్ ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఆన్ కాంటినెంటల్ షెల్ఫ్ యాక్ట్ 2002. అంటే మ్యారిటైమ్ నావిగేషన్స్లో ఏవైనా అంటే ఈ యొక్క బోట్లు నడిపేటప్పుడు ఏమైనా తప్పులు జరిగితే. నెక్స్ట్ ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దేర్ డెలివరీ సిస్టమ్ అంటే ఈ యొక్క వెపన్స్ అనేవి ఏవైనా కానీ ఎక్కువ సంఖ్యలో మన భారతదేశంలోకి ప్రవేశపెట్టినా లేకపోతే ఆ డెలివరీ చేసినా కానీ అన్నీ కూడా దీనిలోకే వస్తాయన్నమాట. ఇంకా అఫెన్సెస్ అండర్ దిస్ ఇంకా ఏంటంటే చాప్టర్ 4 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ అని సెక్షన్ 370 అనేది ఇవన్నీ పెద్ద కాదు. మనకు ముఖ్యంగా ఈ యొక్క 7 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 7 చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ ఈ యొక్క అన్లాఫుల్ యాక్ట్ కిందగా మనం కింద చూస్తే ఇక ఎకనామిక్ సెక్యూరిటీ అనేది ఇక టెరిటోరియల్ యాక్ట్ కింద ఏంటంటే సెక్యూరిటీ అనేది లేకుండా పోద్ది, ఆర్థిక పరంగా సెక్యూరిటీ అనేది ఉండదు. సో ఎవరైతే ఈ యొక్క దాంట్లో అఫెన్స్లో పాల్గొన్నాడు అంటే ప్రాపర్ యొక్క డాక్యుమెంటేషన్ కానీ కరెన్సీకి సంబంధించిన స్మగ్లింగ్ అనేది సరిగా ఉండదన్నమాట. డాక్యుమెంటేషన్ ఏమీ లేకుండా మన భారతదేశం యొక్క ఆర్థికంగా నష్టపోయే విధంగా లేకపోతే భద్రతాపరంగా నష్టపోయే విధంగా ఈ యొక్క అంశాలు అనేవి ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ ఐఏఎఫ్ గెట్స్ లాస్ట్ ఆఫ్ 5 AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్స్ ఫ్రమ్ బోయింగ్ అనేది అమెరికాకు సంబంధించినటువంటి ఈ యొక్క విమాన రంగానికి చెందినటువంటి ఒక సంస్థ అనమాట. అక్కడి నుంచి మనం ఏంటంటే మొత్తం 22 విమానాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో చివరిగా 5 రావాల్సినటువంటి ఈ యొక్క విమానాలు కాదు ఈ యొక్క హెలికాప్టర్లు, ఆ చివరి 5 హెలికాప్టర్లు అనేవి అంటే 5 AH-64E అపాచీ అటాకర్స్ అనమాట. ఇవి యుద్ధ విన్యాసాలు అంటే యుద్ధ రంగంలో బాగా ప్రభావవంతంగా ఉపయోగపడే ఈ యొక్క హెలికాప్టర్స్ అనేవి మనకు పూర్తిగా అంటే అగ్రిమెంట్ అనేది అయిపోయిందనమాట. 5 రావాలా, మొత్తం 22లో మొత్తం 17 వచ్చేసినాయి, ఇంకా మిగిలిన 5 అనేవి ఇప్పుడు లాస్ట్గా వచ్చేసినాయి అనమాట. అంటే లాస్ట్ 15లో 5 అనేది ఇచ్చారనమాట. అపాచీ AH-64E హెలికాప్టర్ దాని గురించి తెలుసుకుంటే అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కంబాట్ హెలికాప్టర్ ఫర్ ద యూఎస్. అంటే ఇది యూఎస్కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కంబాట్ హెలికాప్టర్ అనమాట. సో సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ద AH-64E కనుక చూసుకుంటే అడ్వాన్స్డ్ డిజిటల్ కనెక్టివిటీ, అంటే డిజిటల్గా కనెక్టివిటీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ జాయింట్ టాక్టికల్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్యాపబుల్ టు కంట్రోల్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, అంటే ఈ యొక్క మనుషులు లేకుండా కొన్ని విమానాలు అనేవి ఏరియల్ వెహికల్స్ అనేవి ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. డెలివర్స్ వెరైటీ ఆఫ్ వెపన్స్, అంటే ఏంటంటే రకరకాలైనటువంటి యొక్క ఆయుధాలు అనే వాటిని డెలివరీ చేయడానికి ఉపయోగపడతాయి. క్యారీస్ ఫైర్ కంట్రోల్ రాడార్స్, అంటే ఈ యొక్క ఫైర్ కంట్రోల్కి అంటే ఏదైనా బాంబు పడి ఏదైనా ఫైర్ జరిగిందనుకోండి, ఆ ఫైర్కి సంబంధించి వాటిని కంట్రోల్ రాడార్స్ కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దీని మొత్తం కూడా 360 డిగ్రీస్లో ఇది ఏంటి అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాని పరిధిలో ఉన్నటువంటి 360 డిగ్రీస్ ఏరియాలో ఆల్ వెదర్ క్యాబుల్, అంటే ఏ వాతావరణం అయినా సరే, వానాకాలమైన ఎండాకాలమైన చలికాలమైన ఎలాంటి వాతావరణంలో అయినా సరే, ఏ ఉదయమైన రాత్రి అయినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యామేజ్ అవ్వకుండా, అంటే బ్యాటిల్లో డ్యామేజ్ జరగకుండా యొక్క సిచ్యువేషన్ కూడా చాలా తక్కువ అనమాట దీనికి. యూజ్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫార్వర్డ్ మూవ్మెంట్ యాజ్ అ అసెట్ ఆఫ్ ఇండియాస్ ఆర్మీ డ్యూరింగ్ స్టాండ్ ఆఫ్ విత్ చైనా ఇన్ లడాక్, అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిందనమాట. చైనాకు సంబంధించిన స్టాండ్ ఆఫ్ అనేది మనకు లడాఖ్లో జరిగినప్పుడు ఈ యొక్క ఇండియన్ ఆర్మీలో వీడి యొక్క ప్రధాన భూమిక పోషించిందనమాట. నెక్స్ట్ చినోక్ CH-47F అనే హెలికాప్టర్ కనుక చూసుకుంటే అడ్వాన్స్డ్ మల్టీ మిషన్ హెలికాప్టర్ అనమాట. ఇది ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ కాక్పిట్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిజిటల్ కాక్పిట్ అనేది ఉంటుంది. కాక్పిట్ అంటే ఈ యొక్క ఎవరైతే ఒక పైలట్ ఉంటాడో, పైలట్ కావచ్చు లేదా హెలికాప్టర్ నడిపే అతనికి సంబంధించినటువంటి ఏదైతే కాక్పిట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లోనే మనం ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కాక్పిట్లోనే మనం విశ్లేషిస్తారు ఏం జరిగింది అనేది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీస్, అంటే ఎక్కువ పెద్దటువంటి కార్గో అనమాట, పెద్దటువంటి యొక్క ఏదైనా వస్తువుల్ని చేరవేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, అంటే దీంట్లో ఎలక్ట్రానిక్ కలగా ఆ యొక్క వార్ నుంచి తప్పించుకోవడానికి ఏవైనా సరే ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి సూట్కు సంబంధించిన అంశాలు కూడా దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఒక పెద్ద కార్ని మోస్తుంది అనమాట. అంటే ఇవి పెద్ద ప్రొక్లైనర్ని తర్వాత ఈ యొక్క బుల్డోజర్లను కూడా మోసే కెపాసిటీ ఉంటుంది అనమాట. వీటిని ఉపయోగించి మనకు ఈ యొక్క లడాఖ్లో రోడ్ల నిర్మాణానికి ఈ యొక్క వెహికల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగిందనమాట. ఇట్ ఈస్ అ మల్టీ రోల్ అండ్ వర్టికల్ లిఫ్ట్ ప్లాట్ఫామ్స్, అంటే ఈ యొక్క మల్టీ రోల్ ఉంటాయి, ఈ యొక్క వర్టికల్ ఏవైనా కానీ ఒక ఎత్తుకు లేపడానికి ఉపయోగపడతాయి అనమాట. ప్రైమరీ మిషన్ ఈజ్ అ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ట్రూప్స్ ఆర్టిలరీ ఎక్విప్మెంట్ అండ్ ఫ్యూయల్, అంటే దీంట్లో ముఖ్యంగా దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే ట్రూప్స్ని, అంటే ఈ యొక్క బలగాల్ని అక్కడే మోహరింపజేయడానికి, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి. నెక్స్ట్ ఆర్టిలరీ, అంటే ఈ యొక్క ఏవైతే ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధాలని రవాణా చేయడానికి. ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పే కదా కార్లు, తర్వాత ఈ యొక్క బుల్డోజర్లు వాటిని. నెక్స్ట్ ఫ్యూయల్ని తీసుకోవడానికి ఉపయోగిస్తారనమాట. అండ్ యూజ్డ్ ఫర్ హ్యూమనిటేరియన్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్, అంటే ఏదైనా సరే విపత్తు కనుక జరిగిందనుకోండి, డిజాస్టర్స్ ఏమైనా జరిగిందనుకోండి, అక్కడ తుఫాను వచ్చేసి మొత్తం కుట్టబోతుంది అనుకోండి, అలాంటి సమయంలో కూడా ఈ యొక్క వస్తు పదార్థాలు కావచ్చు లేకపోతే ఈ యొక్క మనుషుల్ని తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తారన్నమాట దీన్ని. నెక్స్ట్ ఫారెన్ మిలిటరీ సేల్ FMS అనే ప్రోగ్రామ్ కనుక చూసుకుంటే ఇది ఏంటంటే ఈ యొక్క అండ్ డైరెక్ట్ కమర్షియల్ సేల్, ఈ 2 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి అనమాట. FMS ఒకటి, DCS ఒకటి, ఇవి 2 కూడా US సంబంధించినవి. అంటే ఈ యొక్క ఆయుధాలను కొనుగోలు చేయడానికి సంబంధించినటువంటి 2 రకాలైనటువంటి అగ్రిమెంట్లు అనమాట. ఈ యొక్క FMS అనేది చూస్తే కనుక ఇది ప్రభుత్వానికి సంబంధించింది. DCMS అంటే కనుక ప్రభుత్వంతో దీనికి పని లేదనమాట. అక్కడ ఎవరైతే ఈ యొక్క ఆయుధ రంగ కంపెనీలు ఉంటాయో డైరెక్ట్గా వాళ్ళు వేరే దేశాలతో అమ్మచ్చు అనమాట. మనం దీని ప్రకారం చూసుకుంటే ఫారెన్ మిలిటరీ సేల్, అంటే ఈ యొక్క ఏదైతే ఫారెన్ మిలిటరీ సేల్ FMS అనే దానికి చూసుకుంటే US గవర్నమెంట్స్ ప్రోగ్రామ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ డిఫెన్స్ ఆర్టికల్స్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్ టు ఇట్స్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అంటే US గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఏవైనా సరే ఈ యొక్క డిఫెన్స్ సంబంధించినటువంటి అంటే ఆయుధాలకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, సర్వీసులు కావచ్చు, లేదా ట్రైనింగ్ సంబంధించిన అంశాలు అనేవి కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి వాళ్ళ యొక్క ప్రపంచంలోని అనేక దేశాలకు అందించడానికి ఉపయోగపడే ఒక భాగం అనమాట. అమెరికాకు సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్లో ఒక వ్యవస్థ అనమాట ఇది. US గవర్నమెంట్ ద ఎక్విజిషన్ సిస్టమ్ ఆఫ్ ఇట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ టు
ప్రొడ్యూస్ డిఫెన్స్ ఆర్టికల్స్ అండ్ సర్వీసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ పార్ట్నర్స్. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సిస్టమ్ ప్రకారం అక్విజిషన్ సిస్టమ్ ప్రకారం ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు అనేవి వాళ్ళ యొక్క ముందే అంటే యుఎస్ ముందు అంటే యుఎస్ ప్రభుత్వం యొక్క ఆమోదంతోనే మధ్యవర్తిగా యుఎస్ ప్రభుత్వమే ఉంటుంది. ఆ యొక్క డిఫెన్స్ సిస్టమ్ అనేది ఆ యొక్క కంపెనీ నుంచి ఆ యొక్క దేశాలకు వేరే దేశాలకు అమ్మడానికి మధ్యలో మధ్యవర్తిగా ఎవరు ఉంటారంటే గవర్నమెంట్ ఉంటుంది అనమాట. సో ఇది దీంట్లో ఈ యొక్క ఎఫ్ఎంఎస్ అనేది. సో పర్చేజర్ డస్ నాట్ డీల్ డైరెక్ట్లీ విత్ ద సెల్లర్. అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక దేశం అనేది డైరెక్ట్గా సెల్లర్తో డైరెక్ట్గా మనం ఎప్పుడు కూడా కొనుగోలు చేయకూడదు. ముందు యుఎస్ ప్రభుత్వాన్ని మనం కన్సల్ట్ అయ్యి వాళ్ళ మధ్యవర్తిత్వంతో ఆ యొక్క సెల్లర్ దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఎలిజిబుల్ కంట్రీస్ మే పర్చేస్ డిఫెన్స్ ఆర్టికల్స్ అండ్ సర్వీసెస్ విత్ దేర్ ఓన్ ఫండ్స్ ఆర్ త్రూ యుఎస్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. సో ఈ యొక్క ఎలిజిబుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సెల్లర్ కంపెనీస్ దగ్గర నుంచి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఎలా కొంటారంటే వాళ్ళ సొంత డబ్బులతో కొనొచ్చు, లేదా యూఎస్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ అనేది అంటే యూఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము ఇస్తాం ఈ డబ్బులు మీరు ఇచ్చేయండి వాళ్ళకని చెప్పేసి వాళ్ళు ఒక పూచికత్తుగా ఉంటారనమాట. సో అలాగన్నా కొనొచ్చు అనమాట. ఇన్ సర్టెన్ కేసెస్ డిఫెన్స్ ఆర్టికల్స్ మే బీ అప్టెండ్ తో గ్రాంట్ ఆర్ లీజెస్. అంటే ఒక్కోసారి ఏంటంటే ఈ యొక్క విధానం ద్వారా ఏంటంటే వాళ్ళు కొన్ని గ్రాంట్ల రూపంలో మనకు ఆ యొక్క వేరే దేశాలకి డిఫెన్స్ సిస్టమ్ అందించవచ్చు, లేకపోతే కొన్ని ఏంటంటే లీజుల రూపంలో ఇస్తారనమాట. కొంత అద్దెకు ఇచ్చే విధంగా కూడా చేస్తారనమాట. నెక్స్ట్ మన ఆర్టికల్ చూసుకుంటే ఫ్రాన్స్ ఆస్క్స్ ఇజ్రాయిల్ టు డ్రాప్ వెస్ట్ బ్యాంక్ ఎనెక్సేషన్ ప్లాన్. ఫ్రాన్స్ దేశం ఏమడిగిందంటే ఇజ్రాయిల్ని ఆ యొక్క మనం ఆల్రెడీ జూన్ 31వ తారీఖున ఆర్టికల్ అనేది చూసాం. అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ అనేది వెస్ట్ బ్యాంక్ ఏరియాని పూర్తిగా ఆక్రమించుకుంటుంది. దానివల్ల ఆ యొక్క ఏదైతే మన పాలస్తీనాలో ఉన్న ప్రజలకి సరైనటువంటి రోడ్డు మార్గాలు ప్రపంచ దేశాలతో కనెక్షన్ కూడా కట్ అవుతుందని కూడా మనం చెప్పుకున్నాం. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. మ్యాక్రాన్ ఆక్స్ నెతన్యాహు నాట్ టు కాంట్రవీన్ ఇంటర్నేషనల్ లాస్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఫ్రాన్స్ చెందినటువంటి మ్యాక్రాన్ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నెతన్యాహుని అడిగాడు అనమాట. ఈ యొక్క ఇంటర్నేషనల్ చట్టాలని మీరు అతిక్రమించవద్దు, వాటిని తుంగలో తొక్కి అతిక్రమించే విధంగా పనులు చేయొద్దని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ పెట్టి ఆయన చెప్పాడనమాట. గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, నెక్స్ట్ టైమ్ లైన్ రిలేటెడ్ టు ద డ్వెల్లింగ్ ఆఫ్ ఏరియా అండర్ పాలస్తీనా కంట్రోల్, ఓస్లో అకార్డ్ 1993 అండ్ ఓస్లో 27 జనవరి 2020. అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్పాడంటే గాజా స్ట్రిప్ కావచ్చు, వెస్ట్ బ్యాంక్ కావచ్చు, అది ఏదైతే పాలస్తీనా యొక్క కంట్రోల్లో ఉందో ఆ యొక్క దాన్ని ఓస్లో అకార్డ్ 1993 ప్రకారం ఈ యొక్క నెక్స్ట్ ఓస్లో 2 అనేది 27 జనవరి 2020లో జరిగిన యొక్క ఒప్పందం ప్రకారం మీరు దాన్ని ఆక్రమించవద్దని ఆయన చెప్పాడనమాట. ద యుఎస్ ప్లాన్స్ టు బ్రింగ్ పీస్ ఫర్ పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ పీపుల్ 29 జాన్ 2020. అంటే ఇక 29 జనవరిలో జరిగినటువంటి ఇక 2020లో యూఎస్ అనేది ఒక పీస్ ప్లాన్ని ప్రవేశపెట్టింది అనమాట పాలస్తీనాకి ఇజ్రాయెల్ సంబంధించి. సో దాని గురించి ఆయన మాట్లాడాడనమాట. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ క్వార్టర్ రీసెంట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ టు ఎనెక్స్ వెస్ట్ బ్యాంక్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ ఏ మూవ్ అండ్ ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా 30 జూన్ 2020. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క క్వార్టర్ ఏదైతే ఉందో మన మిడిల్ ఈస్ట్ క్వార్టర్ అని చెప్పేసి దీని గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అంటే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో అక్కడ శాంతిని పాలస్తీనాకు సపోర్టివ్గా ఉండే విధంగా ఇది ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ రోజే మనం 30 జనవరి సంబంధించినటువంటి ఆర్టికల్లో చూసామన్నమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఇజ్రాయెల్ ఎనెక్సేషన్ వెస్ట్ బ్యాంక్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఇవన్నీ కూడా ఇంప్లికేషన్స్ అనేవి ఆన్ ఇండియా అనమాట. దాని యొక్క ప్రభావం అనేది మన భారతదేశం మీద పడుతుంది అనమాట. సో ఇంతటితో ఈరోజు ఆ న్యూస్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. ఇక మనం నెక్స్ట్ సెషన్ ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్లోకి వస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద బ్లడ్ ప్లాస్మాకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో విచ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడిగాడు. మనం చూస్తే కనుక ప్రోటీన్స్ లైక్ ఫ్యాబ్రియోజెన్స్, గ్లోబులిన్స్ అండ్ ఆల్బుమిన్స్ ఆర్ మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ప్లాస్మా అండ్ దే కాన్స్టిట్యూట్ అరౌండ్ 90% ఆఫ్ ద ప్లాస్మా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఇవన్నీ కూడా కరెక్టే, ఇదంతా కూడా ఈ స్టేట్మెంట్ మొత్తం ఇక్కడ వరకు కరెక్టే. కానీ 90% కాదు, 90% ఉండేది 90 to 90% ఉండేది వాటర్. కానీ ఇవి కాన్స్టిట్యూయెంట్స్ ఉండవు. మిగతా యొక్క 6 to 8% అనేది మాత్రమే ఈ యొక్క ఫ్యాబ్రినోజెన్ కావచ్చు, గ్లోబిన్స్ కావచ్చు, ఆల్బినిమిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో కాన్స్టిట్యూషన్ ఉంటాయి అనమాట. సో ఇది రాంగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అ ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ మెడికల్ ఎమర్జెన్సీస్ లైక్ బర్న్స్, షాక్స్, ట్రామాస్. కరెక్టే కదా, ఏదైనా కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం వాడచ్చు, ఇది కరెక్టే. ఇలాంటి వాటికంటే మెడికల్ ఎమర్జెన్సీస్కి దీన్ని వాడచ్చు అనమాట. నెక్స్ట్ ఆంఫ్రసిస్ ఈజ్ ఏ మెథడ్ యూజ్డ్ టు సపరేట్ వేరియస్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ ప్లాస్మా. మనం చెప్పాం కదా ఇందాక యాంఫ్రసిస్ అనే ఒక విధానం అనేది ఉంది. ఆ యొక్క విధానం ద్వారా ఈ యొక్క ప్లాస్మాలో ఉన్నటువంటి ఈ ఫ్యాబినోజెన్స్, గ్లోబులిన్స్ లేదా ఆల్బుమిన్స్ అనే వాటిని విడగొట్టవచ్చు అని చెప్పాం. సో మనం ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 2 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ యాక్ట్స్.
మనం యొక్క యాక్ట్స్ చూస్తాం కదా, ద అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962, ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1967, ది యాంటీ హైజాకింగ్ యాక్ట్ ఆఫ్ 1982, సాక్స్ కన్వెన్షన్ సస్పెన్షన్ ఆఫ్ ద టెర్రరిజం యాక్ట్ 1993. దీని కింద ఎన్ఐఏలో కిందగా వచ్చే ఏవైతే వాటి కింద చట్టాల పరిధిలోకి వస్తాయంటే ఈ 4 కూడా వస్తాయి. ఆల్రెడీ మనం ఇందాక చదివాము, ఇవన్నీ చెప్పుకున్నాం ఇందాక మనం చూస్తే కనుక. సో వాటి ప్రకారం ఈ 4 కూడా దాని పరిధిలోకి వస్తాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2 and 3 అంటే 1, 2, 3 and 4 అనమాట. ఈ 4 కూడా దాని పరిధిలోకే వస్తాయి కాబట్టి సో ఇది రైట్ ఆప్షన్. సో ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇందాక చెప్పాక హజియా సోఫియా మ్యూజియం అనేది ఎక్కడ ఉందంటే టర్కీలోనే ఉంది అది. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఫారెన్ మిలిటరీ సేల్ FMS ప్రోగ్రామ్ ఆఫ్ US, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అండర్ ద ప్రోగ్రామ్ US కంపెనీస్ can obtain the commercial export license from US Department of State and this allow them to negotiate with and sell defense articles directly to the customer. డైరెక్ట్లీగా యొక్క ఏది సెల్లింగ్ వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్లకు అమ్మలేరు. మనం ఇందాక చెప్పుకున్నాము మధ్యవర్తిగా US ప్రభుత్వం అనేది ఉంటుందని చెప్పాము. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో కరెంట్లీ మోర్ దాన్ 180 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఇండియా పార్టిసిపేట్ ఇన్ FMS ప్రోగ్రామ్ ఆఫ్ US. మొత్తం 189 దేశాలు అనేవి దీంట్లో భాగం అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇది రైట్ ఆప్షన్. సో మనకు వచ్చేసి ఏమన్నాడు కరెక్ట్ ఆన్సర్ కనుక్కోమంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవండి ఈరోజు నా టోటల్ ఇందులోని న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.